Hello guys, welcome back to Vadala Square X YouTube channel. Today topic ఏంటంటే how to hack Instagram in local area network. మీ ఇన్స్టాగ్రామ్ హ్యాక్ చేయాలంటే మీ ఫోన్లో ఒక అప్లికేషన్ ఉండాలి. ప్లే స్టోర్లో పోయిన తర్వాత ఏంటంటే సర్చ్లో ఏంటంటే టర్మెక్స్ అని టైప్ చేయండి, ఎంటర్. ఇక్కడ మీరు ఇన్స్టాల్ చేసుకోండి. నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఇన్స్టాల్ చేయట్లేదు. మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఓపెన్ చేయండి. ఇక్కడ ఏం కొడతారంటే ఏపీటీ అప్డేట్, ఏపీటీ అప్డేట్, నెక్స్ట్ ఏపీటీ అప్గ్రేడ్, నెక్స్ట్ ఏపీటీ ఇన్స్టాల్ గిట్, ఎంటర్. మీకు ఈ కమెంట్స్ రావాలంటే మేము అప్కమింగ్ వీడియోస్లో చూద్దాము. నెక్స్ట్ సింపుల్గా గూగుల్ ఓపెన్ చేయండి. ఇక్కడ సర్చ్లో ఏంటంటే జెట్ఫిషర్ గిటప్ అని టైప్ చేయండి. ఇక్కడ జెట్ఫిషర్ గిటప్ టాపిక్స్ ఉందా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ జెట్ఫిషర్ ఉందా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కోడ్ ఉందా, ఆ కోడ్ని కాపీ చేసుకోండి. గిట్ అనే కమాండ్ వాడతాం. ఆ కోడ్ని క్లోన్ చేయాలి కాబట్టి క్లోన్ అనే కమాండ్ వాడతాం. ఆ కోడ్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్, ఎంటర్. ఇక్కడ ఏంటంటే నా దాంట్లో ఆల్రెడీ ఉంది కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని పడుతుంది. మీ దాంట్లో లేదు కాబట్టి మీ దాంట్లో మినిమం ఇన్స్టాల్ కావడం కోసం మినిమం 1 minute పట్టిద్ది. ఇది ఇన్స్టాల్ అయిందో కాలేదు చూడటానికి ఎల్ఎస్ అని టైప్ చేయండి. ఎల్ఎస్ అంటే లిస్టు. ఇక్కడ జెట్ఫిషర్ అనేది ఇన్స్టాల్ అయింది. నెక్స్ట్ జెట్ఫిషర్ లోపలికి పోతానికి ఏంటంటే సిడి జెట్ఫిషర్ అని టైప్ చేయండి. నెక్స్ట్ బ్యాష్ జెట్ఫిషర్ .sh. నేను ఇక్కడ ఇన్స్టాగ్రామ్ సెలెక్ట్ చేసుకున్నా. ఆప్షన్ 2 ట్రెడిషనల్ లాగిన్ పేజ్ 1. ఇక్కడ ఏంటంటే లోకల్ ఎక్స్పోజ్ అని అంటే సపోజ్ ఒక వైఫై ఉంది, ఆ వైఫైకి 10 మంది కనెక్ట్ అయ్యారు, దాంట్లో నువ్వు ఒకటివి అనుకుందాం. ఇప్పుడు నీ లింక్ ఏంటంటే మీ ఆ వైఫై కనెక్ట్ అయ్యావు, వాళ్ళకి మాత్రమే ఆ లింక్ అనేది ఓపెన్ అయ్యింది, వేరే వాళ్ళకి ఓపెన్ కాదు. అంటే మీ ఫ్రెండ్స్కి కానీ వేరే వాళ్ళకి ఓపెన్ కావాలంటే మీ టర్మెక్స్ అప్లికేషన్ ఏంటంటే NGROK సర్వీస్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఖచ్చితంగా. సేమ్ ఇదే ప్రాసెస్ చేసుకోండి. NGROK సర్వీస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏంటంటే మీరు ఏం చేస్తారంటే హాట్స్పాట్ ఆన్ చేసుకోండి. చేసిన తర్వాత ఏంటంటే మీరు ఆప్షన్ 2 సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ NGROK సర్వీస్ ఇన్స్టాల్ చేసుకోలేకపోతే లోకల్ హోస్ట్ కానీ లోకల్ ఎక్స్పోజ్ కానీ మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అదేంటంటే వైఫై కనెక్ట్ అయ్యి అవుతారే వాళ్ళకి మాత్రమే ఆ లింక్ అనేది వర్క్ అవుద్ది. మీరు ఎప్పుడైతే NGROK సర్వీస్ ఇన్స్టాల్ చేస్తారో అప్పుడు మాత్రమే ఏంటంటే వేరే వాళ్ళకి కూడా లింక్ అనేది వర్క్ అవుతుంది. ఎప్పుడు ఇక్కడ ఆప్షన్ 2 సెలెక్ట్ చేసుకుంటే మాత్రమే ఆప్షన్ 2 సెలెక్ట్ చేసుకో. మీరు అర్థమైందా అని అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ నేనైతే ఓన్లీ లోకల్ ఏరియా నెట్వర్క్ మాత్రమే చెబుతున్నాను. అది సమ్టైమ్స్ ఏంటంటే లోకల్ ఏరియా నెట్వర్క్లో అదేంటే లింక్ అది వైఫై కనెక్ట్ అయినా కూడా వర్క్ కాదు సమ్టైమ్స్. అదేంటంటే ఆ లింక్ అనేది మీకు మాత్రమే వర్క్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే NGROK సర్వీస్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ ఆప్షన్ 1 సెలెక్ట్ చేసుకున్నా. లోకల్ హోస్ట్ 1, కస్టమ్ పోర్ట్ S, పోర్ట్ నెంబర్ 555555, ఎంటర్. ఈ కోడ్ ఉందా, ఈ కోడ్ని కాపీ చేసుకోండి. గూగుల్ ఓపెన్ పోయినాక ఇక్కడ సర్చ్ అయినా పేస్ట్ చేయండి. ఇది పేస్ట్, ఎంటర్. నంబర్, పాస్వర్డ్. ఇక్కడ చూస్తే నా ఫోన్ నెంబరు, నా పాస్వర్డ్ ఇది. ఇలాంటి కంటెంట్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి.